మట్కా ఈ మూవీకి 45 crore బడ్జెట్ అయిందని ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. బట్ ఈ మూవీకి వరల్డ్ వైడ్ డే 1 వచ్చిన కలెక్షన్ చూస్తే 1 crore కూడా లేదు. అసలు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి రీజన్స్ ఏంటి, కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బేసిక్ గా వరుణ్ తేజ్ ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు. కొంచెం డిఫరెంట్ గా చేసిన ఆపరేషన్ వ్యాలంటైన్, గాంధీవదారి అర్జున దారుణంగా బ్యాక్ ఫైర్ అయ్యాయి. వరుణ్ తేజ్ మార్కెట్ కూడా సిగ్నిఫికెంట్ గా డ్రాప్ అయింది. అయినా సరే ఈసారి మాస్ మూవీతో వచ్చి ఎలా అయినా సక్సెస్ కొట్టాలి అనుకున్నాడు. కానీ ఇది కూడా బ్యాక్ ఫైర్ అయ్యింది. ఎంతలా అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ TFI అనేలా. వరుణ్ తేజ్ కి ప్రెసెంట్ మార్కెట్ లేకపోయినా ఈ మూవీకి 45 crore పెట్టి రిస్క్ చేసి మరీ మూవీ తీశారు. కేవలం మట్కానే కాదు, వరుణ్ తేజ్ లాస్ట్ 3 మూవీస్ అన్ని కూడా మార్కెట్ కి మించిన బడ్జెట్ లే పెట్టారు. బట్ ఒక్క మూవీ కూడా డబుల్ డిజిట్ షేర్ ని క్రాస్ చేయలేదు. మట్కా మూవీ టీజర్, ట్రైలర్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేయలేదు. మనం KGF పుష్పాలు చాలా చూసేసాం. ఈ మూవీ కూడా సేమ్ హీరో ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. పుష్పాలో స్మగ్లింగ్ ఎలా ఉందో ఈ మూవీలో కూడా ఏదో పెట్టాలి అన్నట్టు మట్కా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ మూవీపై ఎగ్జైట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయడంలో ఫెయిల్ అయింది. చాలా మందికి మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియదంటే మట్కా మూవీ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమోషన్స్ బానే చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ స్పీచ్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని బానే ట్రిగ్గర్ చేసింది. బట్ రిలీజ్ టైం కి మాత్రం కలెక్షన్స్ నిల్ అనే చెప్పాలి. వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన అన్ని మూవీస్ డే 1 కలెక్షన్స్ లో లీస్ట్ కలెక్టెడ్ మూవీ మట్కానే. వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి 1 crore కూడా రాలేదు. ఇంకా ఓవర్సీస్ లో ఈ మూవీ ఆల్రెడీ వాష్ అవుట్ అయిపోయింది. డే 1 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ 90 lakhs తో డిజాస్టర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కా మూవీకి మట్కా కన్నా 3 times హయ్యర్ రెవెన్యూ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఎంత పెట్టి తీసామన్నది కాదు, ఆడియన్స్ ని ఎంత ఎగ్జైట్ చేసామనేదే ఇంపార్టెంట్. ఈ పాయింట్ లో మట్కా మూవీ టీం కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. కంగువా మూవీతో పాటు ఈ మూవీని కూడా రిలీజ్ చేయడం కూడా పెద్ద మైనస్ అనొచ్చు. రిజల్ట్ రెండు ఒకలాగే ఉన్నా మన తెలుగు హీరో కన్నా సూర్య మూవీకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఓపెనింగ్ డే లోనే ఈ మూవీకి చాలా చోట్ల 0 షేర్లు పడ్డాయి. థియేటర్ రెంట్స్ కూడా రికవర్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంది మట్కా మూవీ. ఇది వరుణ్ తేజ్ అప్కమింగ్ మూవీస్ పై కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో మెగా బ్యాకప్ ఉన్నా కూడా వరుణ్ తేజ్ మాత్రం ఒక సక్సెస్ఫుల్ మూవీ ఇవ్వడంలో ఇంకా బ్యాక్ సీట్ లోనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చే మూవీస్ తో అయినా తనకి సూట్ అయ్యే క్యారెక్టర్స్ ఎంచుకుంటే ఇంకా బెటర్ మూవీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇంకా కష్టమే భయ్యా. ఇంకా మట్కా మూవీ కలెక్షన్స్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.